మరొక ఆర్టికల్ ఎండింగ్ వస్తాయి. ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకి నోటిఫికేషన్. సో మనం ఈ 2 ఆర్టికల్స్ తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకోనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు బట్టి షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 24, 2024 నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. అంటే 2024 సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ ఆగిపోయాయి. ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆల్ ఇండియాతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. పైగా 7-8 నెలల కాలంలో కొన్ని శాఖలలో రిటైర్మెంట్స్ పెరిగాయి. దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకొని అప్డేటెడ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడానికి మార్గం సుముఖమైందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మరి వీళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే రీషెడ్యూల్ చేయబోతున్నారు జాబ్ క్యాలెండర్ అని కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా దాదాపు ఈ 12 నెలలో అంటే మనకి 2024 మార్చి 31 నుంచి తెలంగాణలో రిటైర్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఆ రిటైర్మెంట్స్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు అంటే దాదాపు 13 నెలలలో ఉన్న ఖాళీలను కూడా కన్సిడరేషన్ చేసుకొని రీ జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్స్ మహిళా శిశు సంక్షేమ శాఖలో దాదాపు 14,236 అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ని ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో 3,000 పోస్టులు పైగా భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఆర్టీసీ ఎండి సంజనార్ తెలియజేశారు. కాగా మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ని షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి, ఇంజనీరింగ్ పోస్టులు కూడా నిలిచిపోయాయి. వీటన్నిటిపై ప్రభుత్వం మరొకసారి రివ్యూ చేసి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్టు వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఏదేమైనా కానీ 2024 సెప్టెంబర్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. సో ఆ క్యాలెండర్ని మొత్తం ఇప్పుడు రివైజ్ చేసి మళ్ళీ కొత్త వేకెన్సీస్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్గా వీళ్ళు డీటెయిల్స్తో సహా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకి ఈ న్యూస్ అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో అన్నది. ఎందుకంటే గ్రూప్ 1 నుంచి మొదలు పెడితే గ్రూప్ 4 దాకా, అదేవిధంగా నాన్ గెస్టెడ్ నుండి గెస్టెడ్ దాకా, అదేవిధంగా స్కూల్ టీచర్ నుంచి గురుకుల టీచర్స్ వరకు అన్నీ కూడా వేకెన్సీస్ అన్నీ కూడా అలానే ఉండిపోయాయి. దానికి తోడుగా ఈ 13 నెలల్లో రిటైర్మెంట్ అయిన ఖాళీలను కూడా యాడ్ చేస్తే ఖచ్చితంగా ఒక పెద్ద నెంబర్ అయితే రాబోతుంది అని వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో మరొకటి చూసుకుంటే గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్స్ పరీక్షలు రాసింది 21,093 మంది. ఫలితాలు వచ్చిన అభ్యర్థులు మొత్తం 21,103 మంది. సో ఈ 10 మంది అభ్యర్థులు ఎవరు, ఎలా వచ్చారు? 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వస్తాయి? గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. స్కామ్పై వెంటనే విచారణ జరిపించాలి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
తెలంగాణలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలో ఇది అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో మరొక హాల్ టికెట్ ఇవ్వడంలో దేశ చరిత్రలో ఎవ్వరూ ఇలా చేయలేదని తెలిపారు. అలాగే 21,093 మంది ఎగ్జామ్స్ రాస్తే 21,103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని కూడా ప్రశ్నించారు. అంటే ఈ 10 మంది అదనంగా ఎక్కడ నుంచి వచ్చారో తెలపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నానని చెప్పారు. గ్రూప్ 1 పేపర్లు 60 రోజుల్లో దిద్దారని, పేపర్ వాల్యుయేషన్కి 4-5 నెలలు అయిన సమయం పడుతుందని చెప్పారు. 10,000 మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మంది ఉద్యోగాలు వచ్చాయని, 1,494 మంది మహిళలు పరీక్షలు రాసిన 2 కేంద్రాల్లో 74 మందికి ఉద్యోగాలు ఎలా వస్తాయని నిలదీశారు. 18-19 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 74 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రామ్రావు నాయక్ కోడలికి 206 ర్యాంక్ వచ్చిందని, ఎస్టీల్లో ఆమె మొదటి ర్యాంక్ అని, ఆమె 19వ నెంబర్ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసినట్లుగా చెప్పారు. ఈ 2 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో ఉన్నాయని, ఆయా కేంద్రాల్లో మహిళలకి అవకాశం ఇచ్చారని వెల్లడించారు. మహిళలకి ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఉర్దూ మీడియంలో దాదాపు 9 మంది పరీక్షలు రాస్తే 7 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అదేవిధంగా తెలుగు మీడియంలో 7,008 మంది ఉద్యోగాలు వస్తే 70 మందికే ఉద్యోగాలు వచ్చాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ కొన్ని పార్టీలు ఏదైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా 10 మంది ఎక్కువ ఎలా వచ్చారు. సో మీకు రెండోసారి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయినప్పుడు కూడా ఓఎంఆర్లలో ఇలానే ఎక్కువ తక్కువ వచ్చినాయని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా రావడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. దీనికి ఖచ్చితంగా టీజీపీఎస్సీ అయితే సమాధానం చెప్పాలి. అదేవిధంగా 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయంగా చెప్పుకోవాలి. అయితే వీళ్ళు 654 మంది చాలా పక్కపక్కన ఉన్న నెంబర్లు, 1 నెంబర్ గ్యాబు, 2 నెంబర్ల గ్యాబ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. మరీ ముఖ్యంగా మహిళలకి ప్రత్యేక కేంద్రాలు ఏ విధంగా వీళ్ళు కేటాయించారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆ కేంద్రాల్లో నుంచి దాదాపు 74 మంది సెలెక్ట్ అయ్యారన్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. మరి నోటిఫికేషన్లో ఎక్కడైనా వీళ్ళు మెన్షన్ చేశారా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళలకి సపరేట్ కేంద్రాలు పెడదామని నోటిఫికేషన్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ అలా పెట్టకపోతే మాత్రం డెఫినెట్గా వీళ్ళు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఉర్దూలో దాదాపు 9 మంది రాస్తే 7 ఉద్యోగాలు రావడం అనేది ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే ప్రాపర్ మెటీరియల్ లేదు, ప్రాపర్ కోచింగ్ లేదు ఉర్దూ మీడియం. బట్ అయినా అంత పకడ్బందీగా అంత పర్ఫెక్ట్గా వాళ్ళకి ఈ విధంగా జాబ్లు వచ్చాయన్నది కూడా వీళ్ళు తెలియజేయాల్సి ఉంది. అదేవిధంగా ఉర్దూ పేపర్ని వాల్యుయేషన్ చేసినటువంటి ప్రొఫెసర్ల గురించి కూడా వీళ్ళు ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంది. సో ఏదేమైనా కానీ వీళ్ళు అడిగిన పాయింట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మనసులో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా టీజీపీఎస్సీ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూద్దాం, మరి టీజీపీఎస్సీ రెస్పాండ్ అవుతుందా లేకపోతే యాజ్ యూజువల్గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అన్నది చూస్తూ ఉండాలి. సో ఓవరాల్గా అయితే మాత్రం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని, మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరారు. మరి చూడాలి ఇవాళ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ మీద టీజీపీఎస్సీ ఏమైనా మాట్లాడుతుందా లేదా అన్నది. సో చూద్దాం, మరి ఇలా ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం టీజీపీఎస్సీ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ప్రెస్ మీట్ అయితే వస్తుందని. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి ఇంపార్టెంట్